నిత్య నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. ఒక విషయం మీకు చెప్పాలి. ఏంటంటే 10th క్లాస్ సుమారుగా 6,617 మంది పిల్లలు 10th క్లాస్ పరీక్షలు రాశారు రాష్ట్రం మొత్తం. అయితే అందులో 5,34,574 మంది పాస్ అయ్యారు. ఇదంతా బాగానే ఉంది. ఇన్ని కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నా, ఇన్ని వ్యవహారాలు జరుగుతున్నా, కార్పొరేట్ స్కూళ్ళల్లో దరిదాపుగా 78% పాస్ అయ్యారు. 78.34% పాస్ అయ్యారు. ఇదంతా బాగానే ఉంది. ఎవరు కూడా రికార్డు స్థాయిలో ఒక్క రికార్డ్ని కొట్టలేకపోయారు. ఇంతవరకు అందరూ కూడా 500 చిల్లరలోనే ఉండిపోయారు. 578, 580, 590 అలాగా ఉండిపోయారు. ఏ సబ్జెక్టులో అయినా 100కు 100 కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మన ఏలూరుకు చెందిన ఒక పాప, ఆ పాప మనస్వి, ఆ పేరులోనే ఉంది మనస్వి. మనసు పెట్టి చదివినట్టుంది. అన్నిటిల్లో 100కు 100 కొట్టి ఒక్క రాష్ట్ర భాష హిందీలో మాత్రం 1 మార్కు తక్కువ కొట్టి. ఎందుకనో మరి 599 మార్కులు సాధించింది. ఇంతవరకు ఈ రికార్డు ఎవరూ సాధించలా. గత 40 ఏళ్లగా ఎన్ని కార్పొరేట్ స్కూళ్ళున్నా, ఇంత పెద్ద వ్యవస్థ నడుస్తున్నా సరే ఇన్ని సంవత్సరాలుగా ఏ పిల్లోడు కూడా కొట్టలేకపోయారు. కానీ ఒక ఆడపిల్ల 599 మార్కులు సంపాదించిందంటే ఇది చెప్పాలంటే వరల్డ్ రికార్డ్ అనుకోవాలి. 10th క్లాస్లో ఇంత పెద్ద రికార్డ్ని ఇంతవరకు కూడా ఏ కార్పొరేట్ స్కూళ్ళు కూడా కొట్టలేదు. రెసిడెన్షియల్ స్కూల్లో కూడా కొట్టలేకపోయారు. కానీ ఫస్ట్ టైం 40 ఏళ్లలో చరిత్రలో నిలిచిపోయేటట్టుగా 599 ఆ 1 మార్కు పాపం ఎందుకు ఆపారో తెలియదు. కానీ దేవుడు చిన్న చూపు చూసి ఆ 1 మార్కు కూడా వచ్చి ఉంటే 600 అన్నట్టుగా బాగుండేది. మరి ఇంకా చూడాలి, ఎదురు చూడాలి. 600కి 600 తెచ్చే ఈ టార్గెట్ను కొట్టే మగాడు కానీ ఇంకో అమ్మాయి కానీ ఎవరైనా ఉన్నారేమో. 24, 25లో చూడాలి. 23, 24లో ఈ అమ్మాయి టాపర్ అని చెప్పడానికి సగౌరవంగా మా పిల్లకి ఆ ప్రభు, ఆ దుర్గమ్మ, ఆ అల్లా ఎల్లవేళలా ఆ పిల్లకి, ఆ పాపకి ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించి ఉన్నత చదువులకి వెళ్ళే అవకాశం ఆ తల్లిదండ్రులు కల్పించాలని తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు. ఆ తల్లిదండ్రులు ఎంత కృషి చేసి ఆ పాపని అంత ఉత్తీర్ణంగా చదివించారో ఆ తల్లిదండ్రులకి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు చాలా వరకు చదువులు మానిపించేద్దాం అనుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో, దేశంలో ఆడపిల్లలు అన్నిటిలో ముందుకు వస్తున్నారు. మళ్ళా ఒకసారి నిరూపణ చేసింది. నేనే పై చేయి ఆడవాళ్ళదే పై చేయి అని మళ్ళా నిరూపణ చేసిన తొలి ప్రథమ తెలుగు వ్యక్తి మన ఏలూరు. విజయవాడకి అతి సమీపంలో ఉంది. సుమారు విజయవాడకి 60 కిలోమీటర్లు. ఏలూరు ప్రాంతానికి చెందిన ఒక పాప ఈ స్థాయికి రావడం అనేది గర్వకారణం, గమనార్హం. $1 మిలియన్ క్వశ్చన్ లాంటిది ఈ పాప 599 మార్కులు సాధించడం. ఇంతవరకు ఈ 40 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లా కానీ, జగన్ రెడ్డి గవర్నమెంట్ లా కానీ, అంతకు ముందు కానీ రామారావు గవర్నమెంట్ లా కానీ ఏ గవర్నమెంట్లో ఎవరు కొట్ల. కానీ ఈసారి మాత్రం ఈ పాప కొట్టింది. మొన్నటిదాకా 596 దాకా వచ్చి ఆగిపోయారు.
కానీ ఈసారి మాత్రం రికార్డే 599 స్టేట్ ఫస్ట్ ర్యాంక్. శబాష్ శబాష్, కంగ్రాట్స్ పాప. నీకు అన్ని విధాలుగా ఆయురారోగ్య ఐశ్వర్యం ప్రసాదించాల దేవుడు. ఈ తల్లిదండ్రులారా, మీరందరూ కూడా ఈ పాపని నమూనాగా చూపించి మీ పిల్లలకు కూడా మంచి మార్కులు వచ్చేటట్టు ఉచిత సలహా ఇస్తారో, చిన్న స్థానంలో కూర్చోబెడతారో మీరే ఆలోచించుకోండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.